ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము వాక్య భాగము ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, ఆల్ మైటీ గాడ్, తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడకునిపే మీ ప్రణాళికలో మేమున్నాం. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. తండ్రి, వాక్యం మీది కనుక మీరు మాతో ఉండి బోధించట్లోనూ, ఆలోచనలోనూ, తలంపుల్లోనూ మీ యొక్క ఆత్మశక్తి చేత మమ్మల్ని బలపరచమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, గత పాఠములో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి పరిచయము మొదట భాగంలో మనం ధ్యానించి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిచయం ఇంతకుముందు వర్తమానంలో మనం విన్నాం. అది మొదటి 2 వచనాలలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాశాడు. పౌలు గారు రాశాడు. ఎవరికి రాశాడంటే ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘానికి. ఎప్పుడంటే క్రీస్తు శకము 60 నుండి 62వ సంవత్సరములో రోమా చెర నుండి, తర్వాత అందులో ఉన్న ఉద్దేశము మరియు క్లుప్త సారాంశ సందేశము మనము మొదటి భాగంలో విన్నాం. అయితే ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి నుండి 14 వచనాలలో ఉన్న వివరణ ఈరోజు మనం తెలుసుకుందాం. మనమందరము బైబిల్ విద్యార్థులనగా విద్యను అభ్యసించేవాళ్ళు, క్రీస్తు శిష్యులనగా క్రీస్తును వెంబడించేవాడు. క్రీస్తును వెంబడించేవారు గనుక మనము ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఇందులో వచనం ఏమిటి? వచనము మొదటి 14 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 14 వచనములో నేను చదువుతున్నాను. మీరును పరిశుద్ధ గ్రంథమును పరిశోధిస్తూ గమనిస్తూ మీరు కూడా మీ మనసులో చదువుతూ ఉండవల్లని ప్రభునామమున మనవి చేయుచున్నాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహేశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్ప చొప్పున తన చిత్త ప్రకారమైన గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పను బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవల్లని తనలో తాను నిర్ణయించుకొనెను. మరి క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవల్లని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరే. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 14 వచనములో వివరణ గ్రహించదము. మొదటి 2 వచనములో ఇంతకు ముందు పాఠములో వివరణ చేశాను. ఈ రోజున మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము గురించి వివరణ. ఈ వివరణను చూద్దాం. 3వ వచనం ఈ వివరణ చూసినట్టయితే దయచేసి చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను పాస్ట్ టెన్స్. when you are in Christ, when you are into Christ, నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అని పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరింపబడి తెలియజేయుచున్న మాట. క్రీస్తు నందు ఉన్నప్పుడు మాత్రమే, క్రీస్తుకు బయట ఉంటే ఏమీ లేదు, జీరో. క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఎవ్రీ బ్లెస్సింగ్స్,
అవి భూ సంబంధం కాదు, పరలోక విషయములో ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించానో అంటే ఇచ్చేశాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు చేరావో, మొదటగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక అన్నాడు. యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన స్తుతింపబడేవాడు. యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో తండ్రి దేవుడు అని మాట్లాడాడు. 17వ వచనంలో ఈ సత్యం తెలియాలంటే మీ మనోనేత్రములో వెలిగింపబడాలి అన్నాడు. కాబట్టి ఆ విషయం చెప్పి క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదము. పరలోక విషయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పలేము, ఎన్నో ఉన్నాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో చూస్తే పరలోక పట్టణము, 12 గుమ్మాలు, బంగారు వీధులు, చాలా వివరణ ఉంది, తెలుసుకోవటం కష్టం. అవి అలంకారంగా చెప్పబడ్డాయి. క్రీస్తునందున్న వారు గొప్ప భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, భూ సంబంధములైన ధనవంతులు, బంగారము ధరించుకోవచ్చు, బంగారు పాత్రలో భోజనాలు చేయొచ్చు, బంగారు వస్తువులు వాడవచ్చు, నడిచేటప్పుడు కార్పెట్ మీద నడవచ్చు, సిమెంట్ రోడ్ల మీద, కాస్ట్లీ రోడ్ల మీద, ఖరీదైన భవనాల్లో నివసించవచ్చు. అయితే క్రీస్తునందున్న వాళ్ళు పరలోక విషయంలో ఆత్మ సంబంధన దీవెనలో ఉన్నవారు బంగారు వీధుల్లో నడుస్తారట. బంగారు వీధుల్లో నడిచే వాళ్ళు భూలోకంలో ఎవరో లేరు, ఎంత ధనవంతుడైనా. క్రీస్తునందున్న క్రైస్తవులు, నిజ క్రైస్తవులు పరలోకములో ఆత్మ సంబంధమైన దీవెనలో గొప్ప భాగ్యవంతులు. అంత భాగ్యవంతులు భూలోకంలో లేనేలేరు. ఆ విషయాన్ని మరొకసారి నేను కొద్దిగా యాకోబు పత్రిక కూడా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఎంత ధనవంతులు అనే విషయాన్ని ఈయన యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు యొక్క సహోదరుడు 2వ అధ్యాయము 5వ వచనములో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసుల ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకంలో దరిద్రులు, ఒకళ్ళ క్రైస్తుడి గుండి పేదరికం ఉందా, దరిద్ర స్థితిలో ఉన్నావా, అధైర్యపడద్దు. నీవు క్రీస్తునందుంటే గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప భాగ్యవంతుడు, బంగారు వీధిలో తిరుగుతారు. ఈ లోకంలో ధనవంతుడు బంగారు వీధిలో ఎవరు తిరగరు. కానీ క్రీస్తునందున్న వారు పరలోక విషయంలో ఆత్మ సంబంధన దీవెనలో బంగారు వీధుల్లో ఉంటారు. బంగారు వీధుల్లో, బంగారు పట్టణం, అది ఆత్మ సంబంధం అనేది. ఇలాంటి ఫిజికల్ కాదు. నిజమంటే బంగారం అంటే బంగారం ఉండదు అక్కడ. వజ్రాలంటే వజ్రాలు, ముత్యాలంటే ముత్యాలు, ఆత్మ సంబంధంగా చెప్పబడింది. అంత గొప్ప శ్రేష్టమైన ప్రదేశం అది ఆత్మ సంబంధం అనేది. కాబట్టి ఈ 3వ వచనములో క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. When you are in Christian, నువ్వు క్రైస్తవుడైనప్పుడు, when you become
ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పొంది ఉన్నావు అంటున్నాడు పౌలు గారు. పాస్ట్ టెన్స్ ఉపయోగించాడు. అయితే ఇక్కడ ఈ 3వ వచనములో మనం చూసినట్టయితే 3వ వచనములో ఇక్కడ తండ్రి కనిపిస్తున్నాడు. దయచేసి గమనించండి, తండ్రి కనిపిస్తున్నాడు, తర్వాత కుమారుడు కనిపిస్తున్నాడు క్రీస్తునందు, తర్వాత ఆత్మ సంబంధం ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు. గాడ్ హెడ్, దేవత్వము కనిపిస్తుంది ఇక్కడ. దేవత్వము కనిపిస్తుంది ఇక్కడ. దేవత్వము ఈ 3వ వచనములో. తర్వాత చూసినట్టయితే 4వ వచనం నుండి 6వ వచనం వరకు, 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరలా నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు మనను ఏర్పరచుకొనెను. క్రీస్తులో దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏర్పరచుకొనెను. ఇది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి యావత్తు జరగక ముందే దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు నందు ఉన్నవారు ఎవరో వారు తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండవాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అంటే చూజన్ బై ఫాదర్, తండ్రి చేత ఏర్పాటు జరిగింది. అంటే 3వ వచనము నుండి 6వ వచనం వరకు దేవుడు క్రీస్తునందు మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ప్రణాళికలో మనమున్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు విమోచన ప్రణాళికను చూస్తా. యేసుక్రీస్తు ద్వారా అనగా క్రీస్తు నందు, క్రీస్తు రక్తం వలన ఆయన మనల్ని విమోచింపాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొనెను. కాబట్టి ఈ వచనాల్లో తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడట. ఏర్పరచుకొనెను పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. ఎప్పుడో పాస్ట్ టెన్స్ లో కనపడుతుంది మనకి. ఇది ఎప్పుడో ఏర్పరచుకున్నాడట. తర్వాత చూసినట్టయితే ఇది తండ్రి యొక్క దేవుడు. తండ్రి అయినా దేవుడు. క్రైస్తవులకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు, ఆల్ మైటీ గాడ్. తర్వాత చూసినట్టయితే 7వ వచనం నుండి 12వ వచనం వరకు మరలా చదువుదాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాసులో మనం చూసినట్టయితే 7వ వచనం నుండి దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి
ఆయన తన దయా సంకల్ప చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు తన కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పను బట్టి ఆయన పరలోకులు ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తు నందు మనం నిరీక్షించిన మనము తనకు మహిమా కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మన ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యం ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచూ ఉన్నాడు. సమస్త కార్యములు జరిగించుచూ ఉన్నాడు అంటే ఇక్కడ చూసినట్టయితే ఇది పాస్ట్ టెన్స్ అయితే ఇది ప్రజెంట్ టెన్స్ కనిపిస్తుంది. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు అదేంటంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఏంటంటే చూసినట్టు నా ప్రియ సహోదరులారా, దేవుని కృపా మహిదైశ్వర్యం, దేవుని కృపా మహిదైశ్వర్యం ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. 7వ వచనం చూసినట్టయితే గమనించండి. క్రీస్తు నందు తన దేవుని యొక్క మహా దైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు క్రీస్తు అనగా ప్రియందు క్రీస్తు నందు క్రీస్తు రక్తం వల్ల మనకు విమోచన అంటే రెడీమ్డ్ బై క్రైస్ట్. క్రీస్తు నందు విమోచన ప్రజెంట్ లో క్రీస్తు నందు, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు విమోచన, విమోచింపబడుతున్నాం. విమోచన ఇది కలుగుతుంది. ఇది ప్రజెంట్ నౌ. ఎవరైనా క్రీస్తు నందు చేరారనుకో వారి పాపాలు క్షమాపణ కలుగుతున్నాయి. పాపాలు క్షమాపణ. పాపాలు ఊరికే పావు, పాపాలు ఊరికే పాపాలా పో అంటే పావు పాపాలు. లేకపోతే కోడెల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క వాటి యొక్క రక్తం చేత పాపాలు తీసివేయబడవు. పరిశుద్ధుని రక్తము, క్రీస్తు రక్తము. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనములు, మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరగరా. ఈ యొక్క ప్రణాళిక జగత్తు 20వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నందున్న వారు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి రావాలి. క్రీస్తు నందుండి ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదు. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి క్రీస్తు నందుని క్రీస్తు రక్తంతో కడగబడి ఆ రక్తము నిర్దోషం నిష్కలంకమైన పవిత్రమైన గొర్రె పిల్ల వంటి రక్తము, క్రీస్తు రక్తము. ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఆ రక్తము చేత మనకు పాప క్షమాపణ, విమోచింపబడుతున్నాం. పాపాలు క్రీస్తు రక్తం చేత కడిగివేయబడుతున్నాయి. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు ఉన్నప్పుడు.
యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో చేరినప్పుడు, క్రీస్తును ధరించుకున్నప్పుడు, క్రీస్తు శరీరంలో చేర్చబడినప్పుడు, క్రీస్తు నందు ఉన్నప్పుడు పాపాలు కడిగివేయబడి పాప క్షమాపణ కలుగుతూ విమోచింపబడుతున్నాము అంటాడు 7వ వచనంలో. విమోచింపబడుతున్నాం. విమోచన, గొప్ప పదం విమోచన. పాప క్షమాపణ, విమోచన. అది క్రీస్తునందు, క్రీస్తు రక్తం వలన. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అది జగత్తు పునాది వేయబడకమునిపే ప్రణాళిక. పౌలు గారు చెప్తున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, జగత్తు పునాది వేయబడకమునిపే. అపొస్తల బోధలో సత్యమున్నది. నువ్వు క్రీస్తునందున్నావా, నీ పాపాలు కడిగివేయబడతాయి. పాపాలపో దెయ్యమాపో అని చెప్పినట్టు పోతాయి. పాపాలు చేసిన పాపాలు ఊరకెట్టబోతాయి. మన పాపాలు, అపరాధములు, చేసిన అపరాధములు క్షమాపణ కలుగుటకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో తేటగా రాయబడింది. మన అపరాధములు, పాపల నిమిత్తం క్రీస్తు, మన నిమిత్తం క్రీస్తు శిలువ బలియాగము చేయబడ్డాడు. తర్వాత చూసినట్టయితే 8వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చెప్పిన తన చిత్త ప్రకారంగా మర్మను గురించి, ఇది గొప్ప మర్మము, ఇది మిస్టరీ. అది తెలియజేసి మన సంపూర్ణ జ్ఞాన వివేకం కలిగినట్టు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. పాపం విస్తరించింది, కృప కూడా విస్తరిస్తూనే ఉన్నది. కాబట్టి కృప విస్తరించిందని పాపం చేయదగునా లేదు. కాబట్టి తర్వాత వచ్చి నేను త్వరగా ముందుకు వస్తున్నాను, సమయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ సంకల్పము బట్టి ఆయన పరలోకంలో ఉన్నదే గాని భూమి మీద ఉన్నదే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క ఆలోచన. సహోదరుడా, నువ్వు క్రీస్తునందున్నావా? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు. క్రీస్తు నందు వచ్చి తొలగిపోయావా, ఆయన ప్రణాళికలో నుండి తొలగిపోతావు. ఆయన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు మనం క్రీస్తునందు రాగలిగినామంటే ఆయన యొక్క సంకల్పంలో ఉన్నాం కాబట్టి రాగలిగాం. ఎందుకంటే మన పాపాలు ఎలాంటి పరిస్థితి అంటే పౌలు గారు అంటాడు, తర్వాత పాటలో కూడా చూస్తాం, అపరాధముల చేతను పాపముల చేతను పడి చచ్చిన స్థితిలో ఉండగా, అలాంటి స్థితి పూర్వస్థితి ప్రభుని ఎరగనప్పుడు అలాంటి పరిస్థితి యథార్థం చెప్తున్నాను. ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నా అనుభవం, నేను అనుభవించాను, యథార్థం చెప్తున్నాను. నా పరిస్థితి అంతే ఉంది. ఇప్పుడు దేవుని ఎదుట, సంఘం ఎదుట, ప్రజలందరి ఎదుట ఒప్పుకుంటున్నాం ఈ సత్యాన్ని. రోగుల కొరకు వైద్యుడు అవసరం, పాపుల కొరకు క్రీస్తు అవసరం. నా అపరాధాలు, పాపాలు క్షమింపడాలంటే, ఆయన ప్రేమను, ఆయన కృపను పొందవాలనంటే క్రీస్తు అవసరం. క్రీస్తునందు చేర్చబడాలి. నువ్వు క్రీస్తునందు చేర్చబడ్డావా? నువ్వు ధన్యుడు, గొప్ప భాగ్యవంతుడు. ఈ భూలోకంలో ఉన్న ధనవంతుల కంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. తర్వాత చూసినట్లయితే ప్రియమైన సహోదరుడా, 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తనముకు మహిమా కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం, ఆయన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నుంచి ఆయనందు స్వాస్యము ఏర్పరచుకొని మనకు స్వాస్యము వారసులుగా చేశాడు, హక్కుదారులుగా చేస్తున్నాడు. ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఉండటం వల్ల తన చిత్త ప్రకారముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తునందు ఉన్నవారేం చేయాలి? క్రీస్తునందు నిలిచి ఉండాలి.
వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, పాటలు పాడుట ఎందును, కానుకలు ఇచ్చుట ఎందును క్రీస్తు యందు నిలిచి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి ఫలించాలి. ఆయన నామమునకు మహిమ కీర్తి కలుగు చేయాలని. క్రీస్తు నందుండి ఆయన నామను మహింపరచలేకపోతున్నావా నా సహోదరుడా? ఆయన నామను మహింపరచలేకపోతే మన వలన ఆయన నామము అవమానపడితే ఆయన ఎంత దుఃఖపడతాడు దేవుడు. అయ్యో, నేను జగత్తు పునాది వేయబడకమునిపై నేను ఏర్పరచుకున్న నా దాసుడు నా నామకు మహిమా కీర్తి కలుగు చేయాలని నేను ఉద్దేశించాను. ఆయన గుణాతిశయంలో ప్రకటన చేయాలని నేను ఆలోచన చేశాను. క్రీస్తు యొక్క గుణాతిశయాలు, దేవుని గురించి ఆయన నామనకు మహిమా కీర్తి కలుగు చేయాలి. మన వల్ల ప్రభునామ అవమానం తెచ్చే విధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన చిత్త ప్రకారం తన సంకల్ప చొప్పున తన నామనకు మహిమా కీర్తి కలుగు చేయాలని దేవుని సంకల్పంలో ఆయన ఉద్దేశించాడు. ఆయన ఏమది. అందుకోసమే దేవుడు నువ్వు ఈ పని చేయగలవు, చేతావని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు నందు నిజ క్రైస్తవుడా, చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, తర్వాత ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచూ ఉన్నాడు. ప్రతి కార్యం, ఎందుకంటే కాలములు సమయములు కాలాన్ని బట్టి ప్రతి కార్యము జరిగిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతూ వస్తుందన్నమాట. అదే చెప్తున్నాడు. ఏంటంటే 7 నుండి 12 వచనాల్లో ప్రజెంట్ అంటే ప్రస్తుతము, వర్తమానం అన్నమాట. ఇది వర్తమాన కాలం. ఇది పాస్ట్ టెన్స్, భూతకాలం. అయితే ఇప్పుడు తర్వాత 3వ భాగంలోకి వస్తున్నాం. 13వ వచనం నుండి ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు వివరణ గమనించుదాం. వివరణ శ్రద్ధగా గమనించాలి. చూసినట్టయితే 13, 14 వచనాలు చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపడితిరి. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగు చేయవలని ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇదేంటంటే ఇది భవిష్యత్, ఫ్యూచర్. భవిష్యత్తులో ఫ్యూచర్ ప్రణాళిక ఆత్మచేత ముద్రింపజేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసేసాడట. వారు ముద్ర వేసి సంచికరగా ఉంచాడు. పరలోక రాజ్యానికి ఇక నువ్వు హక్కుదాడు అని ముద్రేశాడు, సీల్ చేశాడట, ముద్రేశాడు. ఫ్యూచర్, భవిష్యత్తు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ భవిష్యత్తు ఇది భవిష్యత్తు జరగబోయేది ఏంటి? ఈ వచనాలు నేను వివరణ చేస్తాను. ముందుగా 13వ వచనం. 13వ వచనం చూడండి. ఇది ఎవరు చేస్తున్నారు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ది హోలీ స్పిరిట్ చేస్తున్నమాట. హోలీ స్పిరిట్ చేత ముద్రేయబడుతున్నాం. భవిష్యత్తులో జరగబోయేది. ఫ్యూచర్ అని చదువుకున్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ దయచేసి చూడండి. నువ్వు క్రీస్తునందు వచ్చేటప్పుడు జరిగే విషయం. మీరు సత్యవాక్యమును అనగా, సత్యవాక్యం అంటే ఏంటి? సత్యవాక్యము
స్వచ్ఛవాక్యం కాదు, సత్యవాక్యం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభువు వారు చెప్పాడు. ఆయన వాక్కు సత్యము. సత్యము, సత్యవాక్యము అనగా రక్షణ సువార్త. రక్షణ సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానమును ఆ వాక్యం విని విశ్వాసం ఉంచి వాక్యానికి విధేయులైనప్పుడు ఏం జరిగిద్దంటే, సత్యవాక్యముని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతున్నప్పుడు వాగ్దానం ప్రామిస్. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది, మారు మనసు పొంది, విశ్వాసం ఉంచే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మీరు పరిశుద్ధాత్మనే వరము, ది గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను వరం పొందుతారు, రక్షింపబడతారు, సంఘంలో చేర్చబడతారు. మీకు మాత్రమే కాదు, దూరస్తులు అన్ని జనులకు కూడా. ఎందుకంటే అప్పుడు యూదులతో మాట్లాడుతున్నాడు. రాబోయే రోజుల్లో అన్ని జనులు కూడా వస్తారు. మనం ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చెప్పినప్పుడు ఆ విషయం వస్తాం. దూరస్తులకు కూడా ఈ వాగ్దానం ఉంటుందని చెప్పినప్పుడు ఆ వాక్యమును బిలీవ్ అండ్ ఒబే, విశ్వాసం ఉంచి విధేయులైన వారు మారు మనసు పొంది పాప క్షమాపణ, పాపాలు కడిగివేయబట్టకు బాప్తిసం పొందిన 3000 మంది వారందరూ కూడా వాగ్దానం చేత ముద్రింపబడ్డారు. ఇది జరిగే కార్యక్రమం. ఇందులో ఈ 13వ వచనంలో చూసినట్టయితే మరలా ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. 3వ వచనం చూసాము, మళ్ళా 13వ వచనం కూడా ముగ్గురు కనిపిస్తున్నారు. తండ్రి కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. చూడండి, నాకు ఒక పిక్చర్ దొరికింది. నేను గూగుల్లో వెతికితే నాకు దొరికింది. దయచేసి గమనించండి. ఇది ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, 1వ అధ్యాయం 13వ వచనము. భక్తుడు, బైబిలు జ్ఞానవంతుడు రాసిన, ప్రింట్ చేసిన ఈ యొక్క ఆర్టికల్ నాకు దొరికింది. ఇందులో చూస్తే ఇది ఎటర్నల్ సాల్వేషన్ అంటే రక్షణ, నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణలో పైన చెయ్యి ఉన్నది ఆయన గాడ్ ఫాదర్, తండ్రి అయిన దేవుని చెయ్యి ఉన్నది. తర్వాత అడుగున ఒక చెయ్యి ఉంది, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి హస్తము కనిపిస్తుంది. మధ్యలో ఇద్దరు చేతుల మధ్యలో మానవుడు ఉన్నాడు, అంటే క్రీస్తునందు చేర్చబడిన వాడు. 13వ వచనం ప్రకారం, 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని విశ్వాసం ఉంచి వాగ్దానం చేత ఆత్మ చేత ముద్రింపడితిరి. అంటే పరిశుద్ధాత్ముడు హృదయంలో ప్రవేశించాడు. పరిశుద్ధాత్మనే వరం పొందావు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడొచ్చు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ మీద కుమ్మరింపబడెను అంటాడు. తర్వాత 6, 7 వచనాలు కూడా స్వాస్యము మనకు పొంది ఉన్నామని రాస్తాడు. కాబట్టి ఈ 13వ ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ప్రియమైన సహోదరులారు ఇక్కడ గమనించినట్లయితే ఆయన సంకల్పంలో క్రీస్తునందు ఉన్నవారు సత్యవాక్యముని విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిష్యం పొందిన వారు, క్రొత్త జన్మ జన్మించిన వారు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఆయన మరణ సమాధి పునరుద్ధానములో బాప్తిష్యం పొందిన వారు, క్రీస్తు నందు క్రీస్తులో చేర్చబడిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు వీరు. ఈ ప్రణాళికలో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి నుండి వారి హస్తములో భద్రపరచబడ్డావు. ఇందులో నుండి ఎవరు నిన్ను తీసుకోలేరు. ఆ విషయాన్నే యోహాను రాసిన సువార్తలో చూసినట్టయితే, నా ప్రియ సహోదరుడా, 10వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను. 10వ అధ్యాయము ఈ పిక్చర్లో చెప్తున్నాడు. ఈ పట్టణంలో 10వ అధ్యాయము 28, 29 వచనాలు ఏమన్నా చదువుతున్నాను. ఏంటంటే యేసుప్రభు వారే చెప్పారు. ఏంటంటే చూడండి, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను నా చేతిలో నుండి అపహరింపడో. ఆయన చేతులు, యేసుక్రీస్తు వారి చేతుల నుండి ఎవరు అపహరింపడో. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేరడో. నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రిన దేవుని చెయ్యి, యేసుక్రీస్తు వారి చెయ్యి, పరిశుద్ధాత్మ చేత ముద్ర. ఎంత సేఫ్ గార్డ్స్లో ఉన్నారో చూడండి ఈ విషయాన్ని. ఇక తర్వాత చూసినట్లయితే మనం ఇక 14వ వచనంలోకి వస్తున్నాను. ఎఫ్సి పత్రిక మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీస్లో, ఈ క్లాస్లో 14వ వచనం మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువు. సంచకరువు అంటే గ్యారంటీ అని అర్థం. సంచకరువు అనగా గ్యారంటీ. ఏంటంటే ఈ ఆత్మ, ఎందుకంటే మనం ఈ లోకం విడిచిపెడితే ఎప్పుడో రోజు విడిచిపెట్టాలి. విడిచినప్పుడు మన స్వాస్యం ఎక్కడ స్థిరమైనది? పరలోక పట్టణం. పౌలు గారు అంటాడు, మన పౌరస్థితి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పరలోకమందు ఉన్నది అంటాడు. అది స్వాస్యం, యుగాలు తరతరాలు ఉండేది. ఆ స్వాస్యం పొందబోతున్నాం కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువు. అందుచేత దేవుని మహిమకు కీర్తి కలుగు చేయాలని ఆయన సంపాదించిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఒకటి ముద్ర, రెండవది మనకు పరలోక స్వాస్యమునకు సంచకరువుగా ఇచ్చి ఉన్నాడు. గ్యారంటీ అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందున్నట్లయితే నీకు పరలోక ఆ స్వాస్యానికి హక్కుదాడైపోతున్నావు. అయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అంటే ఈ లోకం విడిచిపెడితే మనము పరలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడిన వారు అక్కడ పరలోకములో ఆ జీవ గ్రంథములో ఎవరు చేర్చబడతారో ఆ లిస్ట్ ఉంటుంది. ఆ ముద్రన్న వారు అక్కడికి చేరగలుగుతారు. ముద్ర లేనిదే చేరలేరు. ముద్ర ఉందా అడుగుతారు. ముద్ర పడ్డప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఒక విషయం రాయబడినప్పుడు ముద్ర ఈ కంపారిజన్ అవుతాయి అన్నమాట. ఒక ఉదాహరణకు చెప్తాను.
దేవుడు ఈ లోకానికి పంపినప్పుడు మానవాళికి కూడా ఈ సృష్టిలో ప్రతి మానవుడు ఈ భూగోళంలో ప్రతి మానవుడిని దేవుడు భూలోకానికి ప్రతి మానవుడిని పంపినప్పుడు అందరికీ చేతి మీద ముద్ర వేసి పంపించాడట. గమనించారా? ఏబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం, దయచేసి ఈ పాయింట్ మీరు గమనించండి. ఏబు గ్రంథము 37వ అధ్యాయములో 7వ వచనము చూసినట్లయితే 37వ అధ్యాయము 7వ వచనములో నరుణ్ణి ఈ భూలోకంపు పంపేటప్పుడు చేతుల మీద ముద్ర వేసి పంపించాడని యోబు భక్తుడు క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల ముందే తెలియజేశాడు. 2000 సంవత్సరాల ముందే ఈ విషయాన్ని తెలియజేశాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనము చదువుతున్నాను. 7వ వచనం, మనుషులందరూ తన సృష్టి కార్యమును తెలుసుకోవాల్సినట్లు మనుషులందరూ తెలుసుకోవాలి సత్యము. ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనిషి ఎవరు చేతి ముద్ర వారిదే. ఇప్పుడు నవంబర్ మాసంలో పెన్షనర్స్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెన్షన్ పథకం పొందేవారు వారు సంవత్సరం ఏలి ముద్ర వేసి రావాలి. నా వేలు ముద్ర వేరే వేలు వేయటానికి లేదు. ప్రతి ఒక్కరు ఎవరు వేలు ముద్ర వాళ్ళు ఆధార్లో ప్రింట్ అయి ఉంది. నెంబర్ కొట్టగానే నెంబర్ కంపేర్, ఆ పేరు తగ్గట్టు కంపేర్ అవుతుందా లేదా చూస్తారు. అప్పుడే ఈయన బతికున్నాడని లైఫ్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే దేవుడే మానవుడు పంపేటప్పుడు ప్రతి మానవునికి ఎవరు వేలు ముద్ర వారిది డిఫరెంట్ ఉంటుంది. ఎవరు వేలు ముద్ర వాళ్ళదంతే. ఈ సత్యం ఇది తెలుసుకొనే ఈ ప్రింటింగ్ కూడా వచ్చినాయి అనిపిస్తుంది. తర్వాత తెలుసుకోవాలి, ఈ మధ్య తెలుసుకో. వాస్తవానికి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల ముందే ఈ సత్యం. అందుకనే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు మనకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఎస్, బైబిల్ ఈజ్ ట్రూత్ అని తెలుస్తూ ఉంటుంది. ప్రతి మానవునికి చేతి మీద ముద్రలేసి పంపిస్తున్నాడు. సరే, ఈ లోకానికి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళాలి. తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో, నిత్యత్వం నుండి వచ్చాడు మానవుడు. ఈ వస్త్రాన్ని ధరించుకున్నట్టుగా ఈ దేహాన్ని ధరించుకున్నాడు. ఈ దేహం విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత జీవించిన జీవన శైలి, జీవన విధానం మీద ఆధారపడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మరలా అక్కడ ఆయన ముద్ర అడుగుతున్నాడు. పరిశుద్ధ, నీ పేరు ఉన్నదా? ఒకటి అసలు జీవనంలో పేరు ఉందా? పేరు రాయబడాలంటే క్రీస్తునందు చేర్చబడ్డావా? చేర్చబడ్డాక అసలు ముద్ర ఉందా? అక్కడ ముద్ర అడుగుతారు. భూలోకంలో ముద్ర అడుగుతున్నారా? అక్కడ కూడా ముద్ర ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత ముద్ర. అది గ్యారంటీ. సంచ కరువు అంటున్నాడు. ఈ పౌరసత్వం నువ్వు పొందావా నా సహోదరుడా? ఈ వాక్యం వింటే నువ్వు పౌరసత్వం పొందావా? కేవలం విశ్వాసం నుంచి మారు మనసు పొంది అంతవరకు ఒక్కొక్క మెట్టు ఆగేవా? లోపలికి దేవుని ఇంట్లోకి ప్రవేశింపలేదా? నువ్వు ముద్ర వేయించు, ముద్ర వేయబడాలి. నువ్వు ఆ పౌరస్థితి పొందాలంటే ఈ పౌరస్థితి ఉచిత కృప, ఉచితము. నో పేమెంట్, నో డొనేషన్, నో అడ్మిషన్ ఫీజ్. విశ్వాసము, మారు మనసు, పాపక్షమాపణ, బాప్టిజము, క్రీస్తు రక్తలు కడిగి క్రీస్తులాగా జీవించటం, క్రీస్తునందు ఉండటం. అప్పుడు నీకు అక్కడ పౌరస్థితి ఏర్పడుతుంది. ఒకసారి పౌరస్థితి గురించి మనం చూసినట్టయితే, ఈ రోజుల్లో అమెరికా వెళ్ళాలంటే H1B వీసా అంటున్నారు, గ్రీన్ కార్డ్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు అక్కడ పౌరసత్వాన్ని గురించి. బైబిల్లో కూడా ఒక ఆయన పౌరసత్వం గురించి ఒక సహస్రాధిపతి అన్నాడు, పౌలు గారితో అన్నాడు, పౌలా నువ్వు రోమీడువా అంటే, ఎస్ నేను రోమిని, నేను పుట్టకనుండే రోమిని అన్నాడు.
అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూడండి, నేను రోమీయుడిని అన్నాడు. సహస్రాధిపతి అంటే 1000 మంది ఒక రెజిమెంట్ మీద కమాండర్, ఆయన ఒక బెటాలియన్ మీద కమాండర్, 1000 మంది మీద అధికారి. సహస్రాధిపతి వచ్చి చెప్పాడు, సహస్రాధిపతికి చెప్పాడు శతాధిపతి వచ్చి, అయ్యా ఆయన రోమీయుడు, నువ్వు అనవసరం కొట్టావు కొడాలతో, లెక్క చెప్పాల్సి వచ్చిందండి. అప్పుడు అడిగాడు, నువ్వు రోమీయుడివా? ఎస్, నేను పుట్టుకుండే రోమీయుడిని అన్నాడు. నేను ఈ యొక్క రోమియో పౌరసత్వాని కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అన్నాడు. చాలా ద్రమించి సంపాదించాను, ఎక్కడో అక్కడ అనేక చోట్ల ఇచ్చుకుంటూ వస్తే చాలా ఖర్చు పెడితే నాకు వచ్చింది ఆ సిటిజన్షిప్, ఆ పౌరసత్వం నాకు దొరికింది. కానీ నా ప్రియ సహోదరుడా, అది ఈ లోక సంబంధమైనది. నువ్వు పరలోక సంబంధమైన పౌరస్థితి, నో డొనేషన్, నో అడ్మిషన్. ఇది ఉచిత కృప, ఇది ఉచిత కృప, ఫ్రీ. ఇది ఫ్రీ అన్నమాట. ఎఫ్సి పత్రికలో అదే చెప్తున్నాడు 1వ అధ్యాయంలో, ఉచిత కృప, ఉచితము. రోమాపత్రికలో కూడా అంటాడు 3వ అధ్యాయం 24వ వచనంలో, ఉచిత కృప. క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. ఇది ఉచిత కృప. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలో ఈ బైబిల్ స్టడీస్లో ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం నుండి 14 వచనాలు వివరణ మీరు చూశారు. మరి 1వ అధ్యాయం 3వ వచనములో క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో, తర్వాత 4 నుండి 6 వచనములో తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు, చూజన్ బై ద గాడ్, పాస్ట్ టెన్స్. 7 నుండి 12 వచనాల్లో ప్రజెంట్, ఇప్పుడు నువ్వు క్రీస్తునందు చేరాలంటే చేరగలవు, వేకెన్సీస్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రావచ్చు. ఉచిత కృప, రండి అని పిలుస్తున్నాడు. చేతులు జాత్ర, నా చేతుల్లో భద్రపరుస్తాను రండి అంటున్నాడు. ప్రజెంట్ టెన్స్. 13, 14 వచనంలో భవిష్యత్తులో ఈ ముద్ర వేయబడిన వారే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ స్వాస్యానికి హక్కుదారులు అవుతారు. అయితే అన్ని కూడా ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ ప్రియమైన సహోదరులారా, అన్ని కూడా క్రీస్తునందు చూస్తే దాదాపు 10 సార్లు ఈ 14 వచనంలో చూస్తాం. క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్, ప్రీని యందు, ఆయన యందు అని రాయబడింది. ఆ క్రీస్తునందు ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒక చదువుతాను 14వ వచనం వరకు. మొదటగా చూసినట్టయితే 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్సి పత్రికలో క్రీస్తునందు విశ్వాసులైన వారు, 3వ వచనంలో క్రీస్తు సంబంధమైన పరలోకిషుల ఆత్మ సంబంధమైన దీవెనలో, 4వ వచనములో పరిశుద్ధులు నిర్దోషులు, తర్వాత అది ఉచిత కృప, చూజన్ బై గాడ్, దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అంటాడు. 3, 4 వచనంలో పిలవబడ్డాడు, ఏర్పరచబడ్డాము, మరియు దత్తపుత్రులము అంటున్నాడు. 5వ వచనంలో దత్తపుత్రులము, అడాప్టెడ్ చిల్డ్రన్, అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్. దత్తు అంటే స్వీకరిస్తున్నాడు క్రీస్తునందు. ఎప్పుడైతే రోమాపత్రిక 8వ అధ్యాయం 15 మరి 23వ వచనంలో మనం దత్తపుత్రులు అయితే, మనం స్వీకరించబడిన వారమైతే తండ్రి అయిన దేవునిని అబ్బా తండ్రి అంటున్నాం. అబ్బా అనగా రోమాపత్రిక 8:15 వచనంలో అబ్బా అనగా హెబ్రీ అర్థం ఏంటంటే ఫాదర్ అని అర్థం. ఫాదర్, అబ్బా తండ్రి, ఫాదర్ తండ్రి అని పిలవగలుగుతున్నాం. క్రీస్తునందు దత్తపుత్రులు అవుతున్నాం. 6వ వచనంలో క్రీస్తునందు అది ఉచిత కృప. 7వ వచనంలో పాప క్షమాపణ, విమోచన. తర్వాత ఏర్పరచబడ్డాం. క్రీస్తునందు వారసత్వం వచ్చినప్పుడు హక్కుదారు, పరలోకులు హక్కుదారులు అయిపోయాం. ఎప్పుడైతే వారసత్వం అయిపోయావో నాకు వచ్చే వాట నాకి అనే హక్కు కూడా కలిగి ఉంటావు. వారసత్వం. తర్వాత చూసినట్టయితే మనము ఒక కుటుంబంగా ఉంటున్నాం. పరలోక విషయంలో స్వాస్యము
ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందున్నట్లయితే నీకు పరలోక రాజ్యము గ్యారెంటీ. ఆ గ్యారెంటీ ఏ విధంగా కలిగింది? పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాం. ఇది సంచ కరువు. ఈ సంచ కరువు అని పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములోను, అదేవిధంగా కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో సంచ కరువు, సంచ కరువు. ఇది గ్యారెంటీ. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తున్నావా, నువ్వు గొప్ప భాగ్యవంతుడు. ఒకళ్ళ క్రీస్తునందు ఉండి తొలగిపోయావా, ఇప్పుడు సరిదిద్దుకునే సమయం ఉంది. దిద్దుబాటు చేసుకొని సరిదిద్దుకొని తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళ క్రీస్తునందు లేవా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. దేవుడి మీదతో ఆశ్రయించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ఈరోజు బైబిల్ స్టడీస్లో మేము ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనములో ధ్యానించున్నాం 2 పాఠాలుగా. మీ చిత్తమైతే మరలా వచ్చే క్లాసులో ఇదే విధంగా 2వ అధ్యాయంలో ఉన్న ఈ విధంగా అనేక పాఠాలు నేర్చుకోవటానికి మాకు అవకాశం దయచేయమని, మంచి హృదయము, మంచి మనస్సాక్షి, మంచి మనసు మాకు అనుగ్రహించమని తండ్రి. మేము ఈ లోకంలో ఉన్నప్పుడు నిజ క్రైస్తవులు మీ సంకల్పంలో ఏ విధంగా ఉండాలని మీరు డిజైన్ చేశారో ఆ విధంగా నడుచుకునే భాగ్యము, మేము నడవలసిన త్రోవ మాకు నేర్పమని, మీ ఆత్మచేత ముద్రింపబడ్డారు కాబట్టి మీ చేతిలో నుండి ఎవరు మమ్మల్ని ఆపరింపకుండా మీ కాపుదల, మీ సహాయం ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.